డార్లింగ్ వైదిస్ కొలవరి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండవ భాగం. సో ఆ రకంగా ఆమె మల్టిపుల్ డిజార్డర్తో బాధపడుతున్నటువంటి కథాంశాన్ని తీసుకొని ఆమెని ఆత్మహత్య చేసుకోబోతున్న హీరోని ఆమె కాపాడితే ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎందుకు ఏర్పడుతుందంటే అనాథాశ్రయాలయంకి వృద్ధాశ్రమంకి ఆమె చేస్తున్న సర్వీసెస్ని చూసి పెళ్లి కుదురతలేని ఇతను అనుకోకుండా ఒక రీల్స్ చేసే అమ్మాయిని నాగల్ల అనన్య ఆమె సైకాలజిస్ట్ డాక్టర్ ఉంటుంది. ఆమె అనుకోకుండా వేరే అతనితో లేచిపోతుంది పెళ్లి టైంకి. సో అట్లా అందరితో అవమానాలకు గురవుతాడు హీరో ప్రియదర్శి. అయినా ఆమె తర్వాత ఫ్రెండ్లీగా ఉంటుంది తనతో. సో ఈ రకంగా బాధపడుతున్నటువంటి హీరోకి ఈ అమ్మాయి ఆత్మ చేసుకోబోతుంటే నవ్వితే ఆ అమ్మాయి గుణం నచ్చి వెంటనే పెళ్లి చేసేసుకుందామంటే నా మూడు ఎప్పుడు మారుతుందో తెలియదు, వెంటనే చేసుకుందాం అంటుంది. అయితే ఇక్కడ కొన్ని అర్థం కాని ప్రశ్నలు ఏంటంటే, ఎక్కడో విదేశాల్లో ప్యారిస్లో ఉండేటువంటి ఈమె ఇక్కడికి వచ్చి ఎవరి దగ్గర ఉంది, అవి ఆమెకి డబ్బులు ఏ రకంగా చేకడుతున్నాయి, అప్పటిదాకా రాని సెక్యూరిటీ లాస్ట్లో వచ్చి ఎందుకు పట్టుకున్నారు తల్లిదండ్రులు, తర్వాత ఈమెకు మల్టిపుల్ డిజార్డర్ ఉన్న సంగతి హీరోకి ఎట్లా తెలియలేదు, ఇవన్నీ కూడా మనకు అర్థం కాని ప్రశ్నలు. గంటల్లోనే పెళ్ళి ఎందుకు జరుగుతుంది అని చెప్పి. మురళీధర్ గౌడ్ పాత్ర కూడా చాలా విచిత్రంగా తీర్చిదిద్దారు. అంటే అప్పటికప్పుడే ఆయన పార్టీ వీళ్ళకి తెలియకుండా పార్టీ ఏర్పాటు చేయడం అన్నీ నిజంగా జరుగుతాయి, మధ్యతరగతి ఇళ్లలో జరగవు అలాగా. సో అలా అన్నీ కూడా కొన్ని మంచిగా స్క్రిప్ట్ కరెక్ట్గా రాసుకోలేదు. అట్లాగే నభా నటేష్ మొదట చూపించినప్పుడు స్కిన్ టైట్లో పిడుదలు కనబడేలాగా, మనకి మొత్తం బాడీ తెలిసేలాగా మొత్తం స్కిన్ టైట్లు వేసారు ఆ అమ్మాయికి. సో అంత బాగుంది. సో ఇంకా మిగతాది ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు సినిమాలో, నీట్గా తీశారు సినిమా అంతా. అయితే ఒక చిన్న 2-3 మామూలు కీసులు తప్ప పెద్దగా సినిమాలో ఏమంత విషయం అంతా లేదు. అంటే ఒక ఎక్స్పోజింగ్ టైప్లో ఏమీ లేదు సినిమా, నీట్గా తీశారు సినిమాని. అయితే నభా నటేష్ నటనకు చాలా స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చారు. అయితే ఆమె గ్లామర్ వరకు ఓకే అయినా కూడా ఎందుకో అంత పాత్రలో అంత రాణించినట్టు అనిపించదు. ఎక్కడో సాయి పల్లవి లేకుంటే మనకు కీర్తి సురేష్ అట్లాంటి మహా నటుమణులు చేయాల్సిన పాత్ర అది. సో నభా నటేష్ కొంత దగ్గర పేపర్ చదివినట్టే చదివేసింది. దానికి తోడు అనన్య నాగల్లో కూడా చాలా చోట్ల పేపర్ చదివినట్టే చదివేసింది. అంటే అక్కడ నటన అనేది కనపడదు మనకి ఎక్కువ. అంటే డైరెక్టర్ ఎగ్జాక్ట్ చేయలేదా లేకుంటే వీళ్ళు సరిగా చేయలేదా అనేది మనకు అక్కడ అర్థం కాదు. సో మొత్తానికి ఏంటంటే దర్శకుడు అంత టాప్గా తన పేరు వేసుకున్న వాళ్ళ నుంచి కరెక్ట్గా పిండడంలో కూడా ఫెయిల్ అయ్యాడని అశ్విన్ రామ్ గురించి అనిపిస్తుంది మనకి. కానీ మన సినిమాలు కూడా కాంచన 2 సినిమా, తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలోని ఆత్మహత్య కాన్సెప్టు, కాంచన 2లోని మల్టిపుల్ డిజార్డర్లు కనబడ్డం, అపరిచితుల్లోని మల్టిపుల్ డిజార్డరు, ఇవన్నీ కలగలిపి ఈ సినిమాని చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే ఒక కొత్త ప్రయోగం చేసినట్టు అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ ఒక 6 గంట చాలా బాగుంటుంది. అట్లా బ్రహ్మానందం ఎందుకు ఇట్లాంటి పాత్రలు ఒప్పుకుంటున్నాడో అర్థం కాని పరిస్థితి. ఆయనకి ఏదో దొరకక ఏదో దొరుకుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే కొంచెం దీంట్లో కొంచెం యంగ్గా కనిపించే ప్రయత్నం చేశాడు. మనకు రంగమార్తండ అంతా కొంచెం మరీ ఎట్లోనూ కనబడ్డ వృద్ధ బ్రహ్మానందం లాగా, ఈవెన్ కల్కిలో కూడా ఎట్నో కనబడ్డ బ్రహ్మానందం ఇందులో కొంచెం డిగ్నిఫైడ్గా కనిపించాడు. అది వాళ్ళు కొంచెం గుడ్డిలో మెల్ల అనుకోవాలి. సో ఆ పాత్రకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. కాకపోతే సినిమా అంతా కనబడేలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు సీన్లను అలా రాసుకొని. సో ఓకే, కనిగంటి బ్రహ్మానందం పాత్ర పక్కన పెడితే ఇంకా ఇందులో ఇంకా చెప్పుకోదగ్గ పాత్ర ప్రియదర్శిదే. ప్రియదర్శి కూడా హీరోలాగా ఎక్కడ కనిపించాడు మనకు, ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ లాగానే అనిపిస్తాడు. బలగం సక్సెస్ ఉన్నా, ఆ తర్వాత మల్లేశం లాంటి సినిమా మంచి సినిమా చేసినా కూడా ఈ హీరోలాగా అనిపించాడు మనకు. లాస్ట్ క్లైమాక్స్లో ముఖ్యంగా మనకు చూస్తుంటే సహాయ నటుడు ఫ్రెండ్ పాత్రధారిలాగానే అనిపిస్తాడు, కానీ హీరోలాగా ఎక్కడ అనిపించాడు. అట్లాగే సుహాస్ని అతి చిన్న పాత్రలో వాడుకున్నారు. అసలు యాక్చువల్ అతను హీరోగా చేసిన సినిమాలో అతను హీరోయిజం కనిపించాడు, కానీ ఈ సినిమాలో మీరు బాగా గమనించి చూస్తే ప్రియదర్శి ఏ కోణంలో చూసినా మనకు హీరోలాగా కనిపించాడు. సో అదొక మైనస్. నభా నటేష్ నటన సరిగ్గా రాకపోవడం అదొక మైనస్. అక్కడక్కడ ల్యాగ్లు అనిపిస్తాయి సన్నివేశాలు. తర్వాత అన్ని చిన్నపిల్లల సన్నివేశాలు లాగా ఉంటాయి. సో అవన్నీ కూడా కలగలిసి ఈ సినిమాని ఒక మామూలు సినిమాగా మార్చాయి. సంగీతం మాత్రం బాగుంది సినిమాకి. డార్లింగ్ వైదిస్ కొలవరి అనే టైటిల్ బాగుంది. అది ఇంటర్వెల్కి ముందు వచ్చే టైటిల్ వేయడం బాగుంది. సో మొత్తానికి రాము ట్రై చేశాడు తీయడానికి, మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేసినట్టు మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇతనికి అశ్విన్ రామ్కి ఫ్యూచర్ మాత్రం బాగుంది. కాకపోతే ఏంటంటే నభా నటేష్ కాకుండా ఇంకా హీరోయిన్ ఎవరైనా కొంచెం మంచి విషయం ఉన్న హీరోయిన్, కొంచెం మంచి స్టార్డమ్ ఉన్న హీరోయిన్ పడి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటే మాత్రం అద్భుత క్యారెక్టర్ అటువంటిది. ఆమె కేవలం వల్లించేసింది మాటల్ని, అదొక్కటే మైనస్ ఈ సినిమాకి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. అయితే ఈ సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అవేంటంటే లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సో రికార్డింగ్ బాగుంది. సో స్టార్టింగ్లో ఇందాకే చెప్పినట్టుగా స్కిన్ టైట్లు అన్నీ చేసి హీరోయిన్ కొంచెం గ్లామర్గా కనబడింది. నభా నటేష్ నటన కొంచెం అక్కడక్కడ టైట్ చేసింది. అది కొంచెం బాగా చేసి ఉంటే ఇంకా అద్భుతంగా నటించి ఉంటే కనుక స్కోప్ ఉన్న పాత్ర ఉందని నేను చెప్పాను. పూర్తిగా ఆమె తేలిపోయిందని మాత్రం చెప్పలేము మనము.
సో ఉన్నంతలో రాణించే ప్రయత్నం చేసింది. ప్రియదర్శిని నటన వరకు ఓకే, కానీ హీరోగా అతను సూట్ కాలేదు. మురళీధర్ బాగా చేశాడు. కళ్యాణి తల్లిగా సెట్ అయింది, కానీ మరీ వెరీ డీప్ క్లోజ్, టైట్ క్లోజులు పెట్టారు. కొంచెం మొహం